హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మిమ్మల్ని పొడుపు కథ అయితే అడుగుతున్నానండి. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకైతే ఆన్సర్ అయితే తెలుస్తది. నేరేడు పండుల నిగనిగలాడు కమ్మదనానికి పెట్టింది పేరు. కూరగాయలలో మహారాజు తలపై కిరీటం ఉన్న కింద మాత్రం కుదురలేనివాడు. అది ఏంటో చెప్పగలరా? ఈ క్వశ్చన్‌కి మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. లేకపోతే వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇదొచ్చి బుధవారం వాలుగా అండి. రాత్రి 3:30 కాడి నుంచి అయితే వర్షం అయితే వస్తుంది. అది తెల్లరగట్ల నేనైతే 5కి లేచినప్పటికీ మొత్తం గుమ్మమంతా ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. ఇంకా నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేసాను. ఇలా ఉడికిపోతకైతే వచ్చింది. ఇంకా దోశల్లోకి అయితే టమాటా చట్నీ చేద్దామని చెప్పి టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఓ పక్కనేమో టీ అయితే పెట్టేశాను. ఇంకా కూర ఏం వండుదామా సర్లే ఈరోజు కూర ఏం వండుదామా అని ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను. అందులో నుంచే కవర్ మాట్లాడిందండి. ఏంటంటే ములక్కాడ నన్ను వండుకో వండుకో అంటుందండి ములక్కాడ పిలిచి. సర్లే కదా పాపం అంతగా ఏడుతుందని చెప్పి ములక్కాడ టమాటా ఉల్లిపాయలు అయితే కోసేసి కూర అయితే వేసేసాను. అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది పాపం ములక్కాడ. ఈలోగైతే టీ అయితే అయిపోయింది. ఈలోగా మా పిల్లలు అయితే లెగిశారు. మా పిల్లలు లెగిసి ఏం కర్రీ అమ్మా అని అడిగితే కూర వచ్చి డ్రమ్ స్టిక్ అమ్మ అన్నాను తలదూతని. అప్పుడు అన్నదనమాట, డ్రమ్ స్టిక్ నాకు చాలా ఇష్టమమ్మా అంది. అప్పుడు నేను అడిగిన దాని క్వశ్చన్, డ్రమ్ స్టిక్ అంటే ఏంటమ్మా తెలుగులో చెప్పాను. బెండకాయ అంది. ఓని అమ్మ బెండకాయ కాదే బాబా, ములక్కాడనే డ్రమ్ స్టిక్ అంటారు, బెండకాయని లేడీ ఫింగర్ అంటారు అన్నాను. చిచ్చి నాకు ములక్కాడ వద్దు బాబోయ్ అని అన్నది. అప్పుడు నేను అన్నానా, ములక్కాడ తింటే ములక్కాడ అంత పొడిగా అవుతావే బాబా, తినవే బాబా, లేదా నాకులా పొట్టుగా ఉంటావని చెప్పాను. తనైతే నవ్వుకున్నది మరి. ఇంకా నేనైతే సామానం అయితే తోమాను. రాత్రి అయితే తోమలేదని చెప్పాను కదా, పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళతో అయితే సరిపోయింది. వాళ్ళ బాక్సులు అయితే ఇప్పుడు తోమాను. అయితే ఇలా అయితే పడుకుంటే నేనైతే లేపేశాను మరి. లేపితే ఇంకా చాలా తిట్టుకున్నారు మరి. నేను అలాగే తిట్టుకునేదాన్ని చిన్నప్పుడు మా అమ్మని. అంతే ఇప్పుడు వచ్చి నన్ను తిట్టుకుంటూ మొదలెట్టారు నా ఇద్దరు కూతుర్లని. ఒక దెలగా అక్కడ ఉంది, అసలు ఇక్కడ ఉన్నాను పరిగెట్టేస్తుంది అసలు. ఇంకా అలాగే లాస్ట్కి పెద్దదైతే లేచింది లేపగానే. ఇంక ఇలాగ నేను పాలు అయిపోయి వంట అన్నీ అయిపోయినప్పటికీ పాప అయితే లేచి కూర్చున్నారు ఇద్దరుని. ఇంకా పెద్దోడే మాట్లాడిపోయిన, చిన్నోడు మాత్రం నన్ను తిట్టుకుంటా కొట్టుకుంటా చూస్తున్నాడు. అసలు కొట్టేసేలా చూస్తున్నాడు. ఎందుకురా బాబా నాకు ఈ కర్మ, నేను చదవను అన్నట్టుంది. సేమ్ మా చిన్నన్ని పోలికలు వచ్చేసినాయి మొత్తం డిటో. చదువు అన్నప్పటికి ఆడలాగే పారిపోయేవాడు. ఇప్పుడు సేమ్ అది అలాగే ఉంది. ఇప్పుడు నేను చదువు అన్నప్పటికి వాళ్ళ డాడీ రాగానే టాయిలెట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. మరి మీ పిల్లలు అలాగ ఉన్నారో లేదో తెలియదు, కానీ మా పిల్ల అయితే సేమ్ ఎవరిదో ఒకరి పోలికలు వస్తాయి కదా, అలాగని మా చిన్నోడు పోలికలు అయితే వచ్చింది. ఇంకా నాదైతే గ్యాస్ బండ్ అయితే అయిపోయిందండి. ఇంకా బండ్ అయితే ఎట్టుకుంటాం వచ్చింది కాబట్టి నేనే ఎట్టేసుకున్నాను, మా ఆయన అడుక్కున్నాను. ఇంకా మా బావని అడిగితే ఎప్పుడుకో పెడతారు, అంతెందుకని చెప్పి నేనే ఎట్టేసుకున్నాను. మీ వీడియో తీయడం కోసం అయితే నేను ఒక చేతి అయితే ట్రై చేశాను, కుదరలేదు. అందుకే ఫోన్ పక్కనెట్టి మళ్ళీ 2 చేతులతో అయితే పెట్టేశాను. మీలో ఎంతమందికి వచ్చండి బండ్లు పెట్టుకోవడం? నాకైతే వచ్చు, నేనైతే నేర్చుకున్నాను. మరి ఈ మధ్యలో నేర్చుకున్నాను నేను, అంతకుముందు అయితే నాకు భయం రాదు. ఇంకా నేనైతే సినిమా చూశానండి. ఏం సినిమా అంటారా, రఘుతాత చూశానండి, చాలా బాగుంది. అలాగే ఇంకోటి కూడా చూశానండి, ఏంటంటారా, సినిమా పేరు గుర్తుకొత్తలేదండి, చూసిన సినిమాయా. కాకపోతే కామెడీ అండి సినిమా మొత్తమున. సర్లే కానీ సినిమా పేరు గుర్తొచ్చినప్పుడు చెప్తానులే. ఇంక ఈలోగా నేనైతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను. ఆ ఇన్స్టాలో చూస్తేనేమో ఇంకా అన్న చెల్లెలు వచ్చినాయి. మా అన్నయ్యకి అంతవాడు సెండ్ చేసేస్తూనే ఉన్నాను మా చిన్నోడికి. ఆడింకా నవ్వుతా ఈమోజీలు పెడతానే ఉన్నాడు, కామెడీ. ఇంకా అందులో వచ్చినాయండి పిల్లలు వాళ్ళ డాడీలను చూసినప్పుడు గెడ్డంతో ఉంటే నవ్వుతారు, లేకపోతేనేమో ఏడుస్తారు చూడండి, అది చూశానండి. సేమ్ మా పిల్లలకు కూడా జరిగిందండి. మా పిల్లలకి పుట్టింటికి వెళ్ళినప్పుడు మా వారు అలాగే తీయించుకున్నారండి. ఇంకా మా పిల్ల వెళ్తే ఒట్టు, ఇంకెవరు ఈవిడే హాసిని గారు, వాళ్ళ డాడీ దగ్గరికి అస్సలు వెళ్ళేది కాదు, మొహం చూస్తే ఏడ్చేసేది. అలాగే మూడోది కూడా ఏడ్చేసిందండి. చాలామంది పిల్లలు అలాగే ఉంటారు. ఏమో మా పిల్లలు అయితే ఉన్నారు, నేను వీడియోలో చూశాను, చాలామంది ఉన్నారు మరి. ఇంకా పెద్దోడు వచ్చి మాత్రం మళ్ళీ నెయ్యి అడిగిందండి. నేనైతే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది తినరా బాబా అన్నాను. నాకు వద్దు బాబోయ్ అని అంది.
ఇంక సర్లే నెయ్యి తినవే అంటే ఇంక తాగినా తాగేద్దండి, నెయ్యి వేసే గ్లాసులో అంటుంది. ఊరుకోవే బాబా అన్నాను. క్యారేజీలు పెట్టమంటే ఇంక క్యారేజీలో అయితే ములక్కడేసాను. తింటారా తినరా అని భయపడతా వేసాను. కాకపోతే నేను ఇంక చెప్పాను కదా ఇంటికాడ, ఇంకా అక్కడైతే ఇంకా భయపడి తినేసినట్టుగా ఉన్నారు. టీచర్కి అవి భయపడి ఇంటికి వచ్చాక అంటున్నారు కూర చాలా బాగుందమ్మా అన్నారు. పోన్లే అమ్మ సంతోషం, ఎన్ని రోజులకి తిన్నారో బాబోయ్ అని అనిపించింది. ఇంకా ఆ సంతోషంలో మనమైతే సేమియా కాసామండి పిల్లల కోసమా. ఎప్పుడో 4 రోజుల నుంచి అడుగుతున్నారు అమ్మ సేమియా సేమియా అని. ఇంకా కూర తిన్నారు, అన్నం వదలలేదన్న ఆనందంలో అయితే నిన్నైతే సేమియా అయితే కాసాను. ఇంకా సేమియా కాసాను కదా, మళ్ళీ ఇంకా అన్నమేం తింటారని చెప్పి మొన్న ఇచ్చుకున్నాను కదండి 4 అరటికాయలు. ఆ అరటికాయల్లోనేమో 2 అరటికాయలేమో మంగళవారం పొద్దున్న టిఫిన్ వేసాను. ఇంకా 2 అరటికాయలు ఉన్నాయి. మళ్ళీ కూర ఎవరో తినరు, నేను ఒక్కదాన్నే వండుకోవాలి. ఎందుకు వచ్చింది, అందుకే నేనే మళ్ళీ అరటికాయ బజ్జీ వేసేసాను. మా ఆయన తినలేదు కదా మొన్న, అందుకే నేను అరటికాయ బజ్జీ వేసేసి ఓ 4 పచ్చిమిరకాయల బజ్జీలు వేసేసాను. మనకు ఆ పచ్చిమిరకాయ బజ్జీలు రావో, అయినా సరే ట్రై చేసేసాను. ఇంక ఈరోజు వచ్చి మట్టుకి అమ్మకి ఏమనుకున్నారో ఏంటో సాయం చేసేసారు. ఆవిడ వచ్చి తిన్న ప్లేట్ అయితే కడిగేసింది పెద్ద ఆవిడ. ఇంకా చిన్న ఆవిడ పెద్ద ఆవిడ కలిపి మళ్ళీ క్యారేజీలు అయితే సదిరేసుకున్నారు. మా డాడీది మేము సదిరేసుకుంటాము, మాకు ఇట్టే అన్నారు. ఇంకా నేను బాక్సులన్నీ సదిరేసి కింద అయితే పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా అలా ఎట్టేసుకున్నారు బాక్సుల్లోనే. కానీ చిన్నోడు మాత్రం ఎవరికి పని చేయడు. ఆడ క్యారేజ్ ఒకటే సదురుకున్నది, అంతే సదిరేసుకుంది వెళ్ళిపోయింది బయటికి. ఇంకా పెద్ద ఆవిడ ఉందా, ఫస్ట్ వాళ్ళ డాడీది అయితే సదిరింది, తర్వాత అయితే ఈవిడ అయితే సదురుకుంది. ఏంటో ఈరోజు అమ్మకి సాయం చేసేలాన్న హెల్పింగ్ నేచర్ ఈరోజు వీళ్ళకి మనసుకు కలిగింది. మరి ఏముందిలేండి, నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, మా ఆశని చదివితే చాలు నాకు అని అనిపిస్తుంది. కొడదామా అంటేనేమో నేను కొట్టకుండానే ఏడిసేస్తుంది, ఏదో కొట్టేసి దానిలాగా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా మనం సామానం తోమేచ్చు అని చెప్పి ఇంకా అన్నం కూర ఊడ్చేసాను ఒక్కదాన్నే కదా అని గిన్నెలోకి వేసేసుకుని. స్నాక్స్ వచ్చి బిస్కెట్లు ఇట్టాను. మరి అవి తింటారో లేదో, ప్రతిరోజు అయ్యే పెడుతుంది అనుకుంటున్నారు ఏంటో మరి. ఇంకా పళ్ళు వచ్చి బూస్ట్ అయితే ఇచ్చేసాను. ఈవిడ తాగుతుంది, ఆవిడేమో బయట తాగుతుంది కోతులను చూస్తాను. ఇంక ఇల్లు చాలా చిరాగ్గా ఉన్నది, అవి ఇవి వంపేస్తున్నారు పాలన్నీ అని ఇంకా మోపెట్టేసాను. ఇంకా మోపకరతో ఇదేంటి ఏమన్నా టైల్స్ ఏంటి మోపకరతో తుడుతుంది అనుకోవచ్చు మీరు. ఏముందండి, మామూలు వాటర్తో కడిగానా బయటికి వెళ్దాం, మళ్ళీ సేటతో నేను వంపుకోవాలి, అందుకు ఎందుకని చెప్పి ఇంకా నేను మోపెట్టేసాను. అని బయట అయితే కూర్చుంటే కోతులు అయితే వచ్చినాయి. నేనైతే ఇంట్లోకి అయితే పరిగెట్టేస్తున్నాను, మీకు కోతులు కూడా చిల్లిపోయింది పైకి. అదిగోండి చూసారా గోడ మీద ఎలా కూర్చొని చూస్తుందో కోతి. అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది, మళ్ళీని చెట్టు మీద కురుకుతాను చూస్తుంది. ఇంకా నేను మధ్యాహ్నం ఏం చేయను, కోతులు ఉన్నాయి కదా అని చెప్పి పడుకున్నాను కాసేపు. టీవీ చూస్తా నిద్రట్టేసింది. ఇంకా కోతుల కోసం బయటికి ఏమొస్తాను, ఇంకోటి అండి మళ్ళీ భయపడతానే పడుకుంటున్నాను. ఆ రేక్ షెడ్లో అండి మాది, ఓ తెగ ఊపేస్తున్నాయా, ఎక్కడ ఇరిగిపోయినా మీద పడిపోతాయా అన్న భయము. ఇంకా పని అంతా చేసేసుకున్నాను, ఇంకా అయిపోయింది పని. అవన్నీ తుడిచేసుకొని సామానం ఉన్నాయి, ఇంకా ఆ సామాను మూడు తోమితే అయిపోయినట్టే. బట్టలేమో ఆరలేదు, వర్షం వచ్చింది కదా, ఎండేమో కాయలేదు, ఇంకా బట్టలేమో ఆరలేదు. ఇంకో సాయంత్రానికి అయితే పిల్లలకు పాలు పెట్టేసాను. మళ్ళీ సేమియా కాద్దాం కదా అని చెప్పాను కదా, అన్నం తినేసారని చెప్పి నేనైతే సేమియా కాసేస్తున్నాను. సేమియా తింటారు ఇప్పుడు నా పిల్లలు, ఎంత ఇష్టమో. ఎన్ని రోజులు కడిగారు ఇప్పుడు చేసావా అన్నది పిల్ల. ఏంటమ్మా అలా అంటున్నావో, ఏదో చేశానమ్మా అన్నాను. కానీ స్కూల్ నుంచి రాగానే మాత్రం వేడివేడిగా తిన్నారండి. ఎప్పుడు అయితే నేను స్నానం చేయించాకే పెట్టేదాన్ని, కాకపోతే ఆకలేసినట్టుకుంది ఆ రోజు పిల్లలకి. రాగానే సేమియా అని చెప్తే ఇంకా స్నానం చేయకుండా సేమియా అయితే తాగేశారు. ఆ తర్వాత అయితే నేను స్నానం చేయించేసి ఇంకా పాలకి వెళ్దామమ్మా అనుకున్నాను. ఇంక ఈలోగా వాళ్ళ డాడీ వచ్చారు, వెళ్తారేమో అనుకున్నాను. ఇంకా నిన్నైతే పాలు తేలేదు. మరి అక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటారా, ముందు రోజు ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి మాకు పాలు, వాటితో అయితే కాసేసాను. ఇంక ఇలాగ 2 అరటికాయలు చూస్తున్నాయి. అరటికాయ ఏం చేయను అంటే నన్ను బజ్జీ వేసుకో అంది. సర్లే నేను కోసి బజ్జీ వేస్తాను మంచిగా రా అంది. నా జతకో 4 పచ్చిమిరకాయలు వేసుకో అంది. సర్లే కదా అని ఓ 4 పచ్చిమిరకాయలు అరటికాయలు వేసి బజ్జీ అయితే వండేసాను. ఇంకొండి పిల్లలు ఏం చేస్తున్నారా అని అడుగుతారేమో, సేమియాలు తింటున్నారు, సేమియా కాసాను కదా మరి. ఇంకా పిల్లలు అయితే ఆ రోజైతే తోమేసానండి సామానం. ఎందుకు వెంటనే పని అయిపోద్ది, టిఫినే కదా ఇంకా అవ్వలేదని పిల్లలకు స్నానానికి నీళ్ళు పెట్టేసి గ్యాస్ మీద అప్పుడు చదువు అయితే మొదలెట్టాను స్నానాలు చేయించేశాక.
ఇంకా చదువుతాం ఇదేంటి బనీలు వెళ్ళదు అనుకుంటారేమో, చెప్పాను కదండి ఆయింట్మెంట్ అయితే రాశాను అందుచేత. చదివిదేమో తక్కువ, పుస్తకాలు చింపిదేమో ఎక్కువ. ఇంకా వాళ్ళకి చదువు అయిపోయిందండి. పెద్దదాన్ని అయితే ఒక ఈనుపలతో దరివేశానండి. ఆ దరివేసిన వాళ్ళు ఇంకా నేను వంట చేసుకుంటుంటే నా వెనకాల వచ్చే రాస్తుంది వాళ్ళు. స్కూల్లో ఏం చెప్తున్నారంటే ఏం చెప్తలేదు అంటున్నారు. టీచర్కి ఫోన్ చేస్తానేమో బాగానే చదువుతుంది అంటున్నారు. ఏంటో మరి స్కూల్లోని మీకు ఏమన్నా అర్థమవుతుందా స్కూల్లోని? ఏమో నాకేం అర్థమవుతుంది వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్కి. పర్లేదు మరి ఇంటికాడ చదివిస్తే బాగానే చదువుతుంది అనుకుంటున్నాను. అదైనా గట్టిగా కొడుతుంటే మాత్రం పిల్లల్ని కొడితే ఏం వస్తుందండి, ఏమీ రాదు. అందుకని గట్టిగా కొట్టకుండా ఏదో స్లోగా భయపెట్టి చదివిస్తున్నాను. ఇంకా రెండో వాడు ఉన్నాడంటే అస్సలు నా మాట నేను విన్నంటది. అది ఎంత చదివిద్దామన్నా సరే చదవనని ఖరాఖండిగా చెప్పేస్తుంది. నేను కూడా అంటున్నాను, నేను కూడా కొడతాను ఖరాఖండిగా చెప్పేస్తున్నానండి. అప్పుడు ఏదో భయపడి కాస్తో కూస్తో చదువుతుంది. మీ పిల్లలు అలాగ ఉన్నారా? మా పిల్ల అయితే అలాగే ఉంది. సేమ్ మా చిన్న అన్నయ్య దిగిపోయాడు. అందుకే అని తిడతాను అప్పుడప్పుడు. ఆడు వచ్చినప్పుడు ఇక్కడికి అంటాడు, ఏ ఆ స్నేహితుని తిట్టిచ్చేస్తున్నావే అంటాడు. ఇంకా బజ్జీలా అంత సోన్గా తీస్తుంది ఏంటా అనుకుంటున్నారేమో. అంతేనే నేను వంటల్లో సోందాన్ని. కుదురుతాయో లేవో మరి మా ఆయనే చెప్పాలంటాను. కానీ బాగా కుదురుతాయి, కానీ ఆయన కుదరలేదని అంటాడు. ఇవ్వండి బజ్జీలు అయిపోయినాయి, మిరపకాయ బజ్జీలు ఇవ్వండి. అసలు అంటుకున్నట్టు వచ్చినాయా అంటుకోలేనట్టు వచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.